ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం మా ముగ్గురు మాయలు. మీ ముందర ఇలా మాట్లాడడానికి కారణం మా ముగ్గురు మాయలు. నాకు అవకాశం ఇచ్చిన మా అమ్మగారికి అలాగే మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ ఆదరణ పొందినందుకు. అలాగే ఇప్పుడు ఈ సీన్ నన్ను రీక్రియేట్ చేయమన్నారు, నా వల్ల కాదు, కానీ మీ ఆనందం కోసం నేను చేస్తాను. తప్పులు ఏమైనా ఉంటే మాత్రం క్షమించాలి, పక్కా కదా? ఓకేనా? నాకు క్షమిస్తారు కదా? ఓకే, తప్పయ్యే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ. తప్పు కాదు. ఓకే, రెడీ. ఏలూరు ప్రజలారా మొక్కే కథ అని పీకేస్తే పీక కోస్తా. ఇంకోటి వీడియో ఏంటి అంటావ్? నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? yes ఐ యామ్ సారీ, బట్ నన్ను ఫోర్స్ చేస్తారు కాబట్టి నేను చేస్తాను. నువ్వు ఏలూరు అయితే నాకేంటి? బద్రీనాథ్. అరే అసలు అడిగిన వెంటనే చేశారు, చూసారా? మా ఫేవరెట్ అండి వాళ్ళిద్దరు. మా ఫేవరెట్ కూడా అండి మీరు చేయడం. విరూపాక్ష అంటే మూడో నేత్రం కదా? అవును, రెండు నేత్రం వాళ్ళే, మూడో నేత్రం మా అమ్మగారు. వావ్, నిజంగానే ఈ మూడు నేత్రాలు పుష్కలంగా గట్టిగా ఎప్పటికీ ఇలాగే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. నాలుగో నేత్రం ఏదైనా ఉంటే అది మేము అందరం అండి. నా గుండె చెప్పడం అండి, నా గుండె చెప్పడం వీళ్ళంతా. అయిపోయాం మేము, మమ్మల్ని అక్కడితో లాక్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. అడిగిన వెంటనే చిన్న పిల్లల స్వీట్ గా క్యూట్ గా చేసేసారు. ఇప్పుడు మీ విరూపాక్ష గురించి మాట్లాడండి. April 21st. Oh, hey, come on. అంటే మీరు మాట్లాడితే ఈ మాత్రం ఎఫెక్ట్ ఉండాలి కదా సార్. థ్యాంక్ యూ. అభిమానులకి చెప్పి పెట్టించాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంత మీ ప్లానే కదా? అమ్మా, ఐ లవ్ యూ. ఈ సినిమా చేస్తుంది నీకోసం, వైష్ణవ్ కోసం, మీ ఇద్దరి కోసమే నేను ఈ సినిమా చేశాను. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ వైష్ణవ్. రెండు 2009 అప్పుడు మొదలైంది నా సినిమా లైఫ్ జర్నీ. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఒక 5 ఏళ్ళు పట్టింది నా ఫస్ట్ సినిమా రావడానికి. 2010 నుంచి మా అమ్మకి చెప్తూ ఉన్నా, అమ్మ ఈ సంవత్సరం మన జీవితాలు మారిపోతే నేను మార్చేస్తానని. మార్చడానికి నాకు 5 ఏళ్ళు పట్టింది. 2014 నవంబర్ 14 నా మొదటి సినిమా బయట, అంటే అదే నా సెకండ్ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. సో మళ్ళీ అలా అవుతుందని ఒక రాసి పెట్టిందేమో, అలా జరిగింది. 2016 వరకు మనకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. బాగా మంచి హిట్లు వచ్చాయి, మీ అందరి ప్రేమను పొందాను. 2014 నవంబర్ 14 నుంచి నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను మీ ఇచ్చే ప్రేమ నేను పొందినందుకు నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. చాలా ధన్యవాదుని. మీతోనే మాట్లాడుతున్నా. సో థ్యాంక్ యూ ఆల్, ఐ లవ్ యూ. 2016 స్టార్ట్ అయిందబ్బా డౌన్ఫాల్. 6 ఫ్లాప్లు. జీవితం నాకు ఏదో నేర్పిస్తుంది, అదేదో నేను గ్రహించట్లేదని చెప్పి అనుకుంటా ఉన్నా. రీకలెక్ట్ చేసుకున్నా, మనం ఎందుకు మొదలెట్టాం ఈ సినిమా ఫీల్డ్లో, ఏం చేస్తున్నాం. జీవితం అంటే అడుగుతూ ఉంది, నువ్వేం నేర్చుకున్నావు, నీకేమి నువ్వు అడిగింది ఇచ్చా కదా, నువ్వేం నేర్చుకున్నావు అని. ఎలా నిలబెట్టుకోవాలో నాకు దగ్గర నేర్పించింది జీవితం. సో 2016 6 ఫ్లాపుల తర్వాత నేర్చుకుంది. 2018 19 ఏప్రిల్ 8 వరకు నేర్చుకుంటానే ఉన్నా. కష్టపడాలి, వాళ్ళు నచ్చినట్టు నేను కష్టపడాలి, వాళ్ళ ఇష్టం నాకు ఇచ్చారు. సో దానికి తగ్గట్టు నేను కష్టపడాలి, ఏదైనా చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యా. సో అప్పుడు చిత్రలహరి అనే సినిమాతో నేను బయటకు వచ్చా. చిత్రలహరి అనే సినిమా వచ్చినప్పుడు నా చీఫ్ గెస్ట్ ఎవరో కాదండి,
సుకుమార్ గారు. ఆ కంబ్యాక్ సినిమాతో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన చీఫ్ గెస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చారు ఆయన. నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఇప్పుడు మళ్ళీ నా సినిమా ప్రొడ్యూసర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమా ఆ సినిమా తర్వాత కాస్త మంచి సినిమాలు వచ్చాయి. మళ్ళీ నా కెరీర్ కుదురు పడింది. అంతా బాగుంది. సో దాని తర్వాత మన కెరీర్ కుదురు పడింది. 2019, 2010, 2020 లాక్డౌన్ వచ్చింది. మళ్ళీ ఏంట్రా ఇది మన జీవితాలు అంతేనా అని చెప్పి అనుకున్నాను. దాని తర్వాత సోలో బతికే సోపెట్టాను సినిమా రిలీజ్ అయింది. అది మా భోగల్ ప్రసాద్ గారి బ్యానర్లో. ఆ బ్యానర్కి నాకు ఒక చిన్న అనుబంధం ఉన్నదండి. అతనికి దారేది సినిమా షూటింగ్కి వెళ్ళానండి. ఆ షూటింగ్లో నాకు పరిచయం అయ్యారు ప్రసాద్ గారు. నాకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సపోర్ట్గానే ఉన్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే బాపి అన్న, భోగల్ ప్రసాద్ గారు అబ్బాయి బాపి అన్న, ఆయన నాకు పరిచయం అయింది ఒక క్రికెట్ గ్రౌండ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ బాపి అన్న, మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇది ఉన్నందుకు. 2021 సెప్టెంబర్ 10 నేను అనుకోకుండా బైక్లో జారి పడ్డాను. నేను చేసిన తప్పలు ఏంటంటే బైక్ తీసుకొని నడిపాను. అది తప్పని చెప్పి అందరూ అనుకున్నా. నేను మాత్రం అనుకోను. బైక్ అంటే నాకు ప్రాణం. బైక్లో జారి పడ్డా. దాని తర్వాత మనకి మీ అందరికీ తెలిసిందే. మీ అందరికి నేను టెన్షన్ తెప్పించా. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. సెప్టెంబర్ 16, 17, 18 ఆ డేట్కి సరిగ్గా గుర్తులేదు. కానీ అప్పుడు లేచి నాకు ఫస్ట్ విజువల్ నాకు మా అమ్మగారు, మా తమ్ముడు. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అని చెప్దామంటే నాకు మాట రాలా. హెవీ మెడికేషన్ అంట. ఏంటో అర్థం కాదు. నాకు మాట రోల్ అయిపోయింది. నా మాట పడిపోయింది. కలకల మాట్లాడి నాకు మా అమ్మగారికి, మా తమ్ముడికి ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ చెప్పలేకపోయింది. బాధ వచ్చింది. నాకు అర్థం కాల. కడుపులో బాధ వచ్చింది. ఏంటో అర్థం కాల. సరే అని చెప్పి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచుంటానికి కష్టమైపోయింది. మాట రావట్లా. కళ్ళలో ఏడుపు, గుండెల్లో గుబులు వచ్చింది. ఏంట్రా మన జీవితం, మనం ఏం తప్పు చేసావురా, జీవితం మనకేం నేర్పిస్తుందని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యా. పెయిన్ అనేది, బాధ అనేది 2 రకాలు. ఒకటి బాధ పెయిన్ కలిగిస్తుంది, అంటే నొప్పి తగులుతుంది. రెండోటి మళ్ళీ మార్చేస్తుంది, మన జీవితాన్ని మనం చూసే విధానం మార్చేస్తుంది. నేను అనుకున్నా ఈ ఛాలెంజ్ నాకు లైఫ్ ఇసిరేసింది కదా, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటా. వదులుకోను. మీ అందరి ప్రేమని నేను వదులుకోకూడదు. ఎలాగైనా కానీ మాట్లాడాలి. మాట్లాడతా. మీ ప్రేమను పొందుతా. కష్టపడ్డా, బాధపడ్డా, కానీ మీ ప్రేమ మాత్రం పొందుతూనే ఉంటాను జీవితాంతం. నేను అనుకుందలా ఒకటే, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి, మిమ్మల్ని ప్రేమించి మీ ప్రేమని నేను పొందాలి అని. ఎంత కష్టపడగానే పర్లేదు, మీ ప్రేమని నేను మిస్ అవ్వకూడదు. చాలామంది చాలా విధాలుగా అన్నీ అనుకున్నా పర్లేదు. నాకు అభిమానుల నుంచి, తెలుగు ఫిలిం లవర్స్ నుంచి నాకు మీ ప్రేమను పొందాలని చెప్పి నేను కష్టపడ్డా. నాకు ఇంకేం కనపడలా. నేను ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే ఏదో బాధ, సింపతి కోసం, ఎంపతి కోసం కాదండి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మీ లైఫ్లో కూడా అడ్డంకులు వస్తాయి. మీ జీవితాన్ని, మీ డ్రీమ్స్కి కూడా అడ్డంకులు వస్తాయి. అది దానికి తగ్గట్టు మీరు బిహేవ్ చేయాలి. కానీ అది చూసి మరి ఆగిపోకూడదు, కుంగిపోకూడదు. మీ అమ్మగారిని, మీ నాన్నగారిని, మీ గురువు గారిని వాళ్ళు గర్వపడేలా చేయాలి. చేస్తారా? చేస్తారా? మేలుకో, లేచి నిలబడు. మీ నిద్ర నుంచి లేవండి. మీ అమ్మ, మీ నాన్నగారిని, మీ గురువు గారిని గర్వపడేలా చేయండి.
నాకు మీతో మాట్లాడాలి, మీతో మీ ప్రేమను పొందాలని చెప్పి నేను ఎంత అయితే ఆశపడ్డానో అలాగే మీరు కూడా ఎదిగితే నేను అంతే నాకు అంతే సంతోషంగా ఉంటుంది. కష్టపడండి. ఈరోజు ఎగ్జామ్ ఉందని నా వల్ల కాదు, రేపు పడుకుంటా, నో, వద్దు. లేవండి, లేచే ఎగ్జామ్ రాయండి. కష్టంగా ఉన్నా కానీ రాయండి. మీకే కాదు, నాకు కూడా కష్టంగా ఉంటుంది, కానీ రాయండి. లేదన్నా నాకు అమ్మాయి నువ్వు చెప్పిందన్నా నేను నా వల్ల కాదని నేను కుంగిపోతా. మన బెస్ట్ లవ్వర్ ఎవరంటే మనం ప్రేమించే మన అమ్మగారు. అది అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ. ఓకే. అండ్ అబ్బాయిలు మీకు విషయం చెప్తాను ఒకసారి. దయచేసి హెల్మెట్ వాడండి. మీరు మా కార్ వెనకాల అని చెప్పి తిరుగుతారు కదా, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. అరే మీకేమైనా అయితే ఎవర్రా ఏంట్రా అని బాధ వేస్తుంది. దయచేసి మీరందరూ హెల్మెట్ వాడండి. మళ్ళీ హెల్మెట్ అంటే ఇంకేదో హెల్మెట్ అని చెప్పి అనుకుంటారు కదా, మీరు చాలా నాటే నాకు తెలుసు, కానీ అందుకోసం చూపిస్తున్నా. ఈ హెల్మెట్ వాడండి. బైక్ ఎక్కినప్పుడు మీరు వెళ్ళేది పక్కింటికైనా కానీ మీరు వెళ్ళేది పక్క వీధికైనా కానీ హెల్మెట్ వాడండి ప్లీజ్. అబ్బాయిలు నాకు ఇంకో రిక్వెస్ట్ ఉందబ్బా. మనం అంటే మగాళం కదా, ఆడవాళ్ళకి ఒక బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేద్దాం, కష్టపడదాం. వాళ్ళని భయపెట్టద్దు. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు మనకి చాలా చేస్తున్నారు, చాలా సర్వీస్ చేస్తున్నారు. సో అబ్బాయిలు అమ్మాయిలకి ఒక మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? అబ్బాయి ఏ సౌండ్ లేదబ్బా, లేదు అంతేలే. సో అబ్బాయిలు చేస్తారు లేదా? ప్రామిసా కాదా? ప్రామిసా? ఎస్. సో అలాగే ప్రతి అమ్మాయిలో మీరు ప్రేమించే అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిలకిలో మీ అమ్మగారిని చూడండి. దయచేసి రెస్పెక్ట్ చేయండి. వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేయండి. అమ్మాయిలు ప్లీజ్ మా అబ్బాయిల నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మేము ఒక మంచి ప్రపంచం క్రియేట్ చేస్తాం కదా మీకోసం. మేము ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించండి. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే April 21 బ్లాక్ బస్టర్ అబ్బా. అది నాకు అర్థమైపోయింది. అంటే ఈ టైప్ సినిమా నేను చేస్తానని చెప్పి అనుకోలేదు, కానీ చేశాను. అది కేవలం మీకోసమే, మిమ్మల్ని అలరించాలని ఒక థాట్ తోటి. సో సినిమా చేసాం. April 21 రిలీజ్ అవుతుంది. సుకుమార్ గారు నాకు ఫోన్ చేసి తేజ నీకు మంచి కథ పంపిస్తున్నాను నువ్వు వినని. 2019లో. సరే ఓకే సుకుమార్ గారు పంపిస్తారంటే మనకు మంచి లవ్ స్టోరీ ఏంటది, 100% లవ్, ఆర్య, అబ్బా అసలు మనకి లవ్ స్టోరీ అంటే అదిరిపోదని చెప్పి అనుకున్నా. కానీ సార్ నన్ను మటుకు భయపెట్టేశారు. ఈ సినిమా చేయాలా వద్దా అని చెప్పి ఆలోచించాను. అసలుకే మనకి హారర్ అంటే మామూలు టర్రు కాదు. అసలు వణికిపోయాను. కార్తిక్ అలాగే నరేట్ చేశాడు, అదిరిపోయేలా చేశాడు కదా. తను నరేట్ చేసినప్పుడు నాకు అర్థం, అమ్మో ఏదో పెద్దగా ప్లాన్ చేశాడని. కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్, నాకు మంచి అవకాశం ఇచ్చావు. సుకుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు మంచి కథని నాకు ఇచ్చి నాకు లైఫ్ని ఇచ్చారు. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ బాపి అన్న అండ్ ప్రసాద్ గారు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు కొన్ని సంఘటనల వల్ల, కొన్ని హెవీ మెడికేషన్ వల్ల ఈజీగా టైర్డ్ అయిపోయేవాడిని. కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు. పర్లేదమ్మా పర్లేదు తేజు అని, ఇప్పుడు కాకపోతే రేపు చదవం అని చెప్పి వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా శ్యామ్ దత్ గారు, ఆయన కెమెరా వర్క్ కానివ్వండి, ఆయన లైటింగ్ కానివ్వండి. మేము కార్తిక్ నరేట్ చేసినప్పుడు 1991 వరకు ఆ టైంలో ఉన్న లైటింగ్ ఆయన చింపేశారు. ఒక చిన్న విలేజ్లో ఉండే లైటింగ్ ఎలాగైతే ఉంటుందో, కాగడాలు పట్టుకొని లాంతర్ని పట్టుకొని ఎలాగైతే తిరుగుతావో దాని తగ్గట్టు లైటింగ్ చేశారు. సో శ్యామ్ దత్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు చింపేశారు. అంటే ప్రతి సెట్లో ఆ సెట్ని చూసి నేను అసలు ఒక చిన్న భయం వేసింది. దాంతోపాటు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సినిమా చూస్తారు 21న, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అనుకున్నా. సో నాగేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ గారు సార్ என்ன பயப்படுத்துறீங்க சார் நீங்கள்.
సో ఆయన అదర్ కొట్టారు మ్యూజిక్. అండ్ అలాగే మా వస్తున్నానబ్బా, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. లాస్ట్ చెప్తున్నా కిక్కే వేరబ్బా కదా. సో వెయిట్ చేయండి, వస్తున్నా, అక్కడే వస్తున్నా. సో అలాగే మా తోటి నటులు సునీల్ అన్న, రాజీవ్ అన్న, బ్రహ్మాజీ గారు, మా హీరో గారు బ్రహ్మాజీ గారు, మా హీరోయిన్ సంయుక్త, మా తోటి నటులు సోనియా కానివ్వండి, రవి కానివ్వండి, శ్యామలా గారు, సాయి చంద్ గారు, వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. నాకు కొన్నిసార్లు డైలాగ్ చెప్పడానికి కష్టమైనా కానీ, నేను మైమ్ చేస్తున్నా కానీ వీళ్ళు నాకు సపోర్ట్, నా పక్కన నుంచి నన్ను నిలబడి చెప్పారు, కంగారు పడకు, పర్లేదు, నీకు రోల్ అయినా పర్లేదు, మేము అడ్జస్ట్ అవుతాం అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్ నవీన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ గైడింగ్ అస్. అండ్ అలాగే మా సీజీ కుషన్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా లిరిక్ రైటర్ మా అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వస్తున్నా, మా గురువు గారి గురించి చెప్పకుండా ఎక్కడికి వెళ్తాను. మీ అందరి ప్రేమను పొందడానికి మళ్ళీ మేము సినిమాతో వస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన దేవుడికి, నా గురువు గారికి, మీకు చాలా చాలా థ్యాంక్స్. సో ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు కాదండి, 2009లో నన్ను నమ్మి నేను యాక్టింగ్ కోర్సులు పంపించి, నా డ్యాన్స్ కోర్సులు పంపించి నా గురువు గారికి నేను ఏంటో చూపించడానికి నాకు అవకాశం ఇచ్చిన సముద్రకని గారికి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి సో చాలా చాలా థ్యాంక్స్ అండి. నా గురువు గారితో పాటు నేను సినిమా చేస్తున్నా అంటే నాలో ఉన్న ఆనందం మామూలుగా లేదు. అది చెప్పుకోలేకపోతే ఇప్పుడు మామూలుగా ఏదో చాలా ఎనర్జీ డౌన్ అన్నట్టు ఉంది. కానీ సినిమా మటుకు అలా ఉండదు. మీ అందరు అరుపులు డబ్బులు అవుతాయి, అదైతే ప్రామిస్ అబ్బా. మీరందరూ నెగిటివ్ ట్రెండ్లని, ట్విట్టర్లో నెగిటివ్ ట్రెండ్స్ అని ఆపేయడం మాత్రం చేస్తూ ఉంటారు. కానీ మీరందరూ కాలర్ ఎగిరేసేలా సినిమా చేసాం. మీరందరూ కాలర్ ఎగిరేస్తారు అంతే. ఇప్పుడే కాదు, ఏప్రిల్ 21 కాదు, జూలై 28 కూడా మీరందరూ కాలర్ ఎగిరేస్తారు, అదైతే నేను ప్రామిస్. ఏలూరు ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మా ముగ్గురు మావయ్యలకి, నా పెద్ద మావయ్యకి, మా నగుబాబు మావయ్యకి, మా కళ్యాణ్ గారికి, మా కళ్యాణ్ మావయ్యకి లవ్ యూ ఆల్. మీ ముగ్గురు వల్లే నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. అండ్ అలాగే మీ ముందర ఉన్నానంటే వాళ్ళే కారణం. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ లవ్ యూ ఆల్. అమ్మ, ఐ లవ్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ. ఈ కాలేజ్ గ్రౌండ్స్లో మేము ఈవెంట్ చేసుకుందామంటే మాకు ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ, అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా మాకు సపోర్ట్ చేసింది. అండ్ మాగంటి బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే స్టేజ్ మీద చాలామంది డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు. సో మిమ్మల్ని అందరూ అల్లరించారు. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మీడియా వారికి చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్ల మీ అందరూ మా సినిమాలో ఉన్న అందరి ముందు వచ్చి మాట్లాడారు. సో చాలా థ్యాంక్స్. అలాగే ఏలూరు ప్రజలారా, మిమ్మల్ని మాత్రం నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.